భీమిలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీని ఎవరు వీడినా సరే పంచాయతీ ప్రజలు ఎప్పటికీ అవంతి వెంటే ఉంటారని వైసీపీ నాయకులు ప్రజలు ఆయనకు భరోసానిచ్చారు. సన్యాసిరావు మాట్లాడుతూ ఒకరిద్దరు పార్టీ వీడినంత మాత్రాన వైసీపీ పార్టీ బలహీనం చెందదని, మేమే అవంతిని గెలిపిస్తామని తెలిపారు. భీమిలి వైసీపీ ఎమ్మెల్యేగా అవంతిని అత్యధిక మెజారిటీతో ప్రజలే గెలిపిస్తారని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వేరే పార్టీకి ఎవడో వెళ్ళిపోతానని చెప్పేసి వాడి వెనకాల మీరు వెళ్ళడానికి బాగోదు, ఎవడో కుర్రగొండ ఎవడో గెంతులేస్తానని చెప్పేసి మనందరూ కూడా గెంతులేయడం బాగోదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి బోధపరిచి చెప్పటి వరకు కూడా ఇప్పటి వరకు వచ్చింది. వాళ్ళు కూడా వారం రోజులు పెట్టి 10 రోజులు పెట్టి కూడా ఇంటింటికి గడప గడపగా తిరిగి ప్రతి ఒక్కరికి ఒదిపించి నా వెనకాల వస్తారా రారా, నేనున్నాను మీకెందుకు అని చెప్పేసి నిన్న ఏళ్ళప్పుడు వచ్చిన కొంటాడు, ఒక బొట్టుని కొంటాడు, నేనున్నాను నా వెనకాల ఉన్నాను అన్నప్పుడు ఫస్ట్ నుంచి సీనియర్ మెహానికలు ఉన్నాం మేము చేయకపోతే ఆడిట్ చేస్తాడు. మన పార్టీ ఎప్పుడు కూడా జగనన్న నేనున్నానని చెప్పేసి విన్నానని చెప్పేసి ప్రతి మాటకి ముందుంటుంది. కాబట్టి మన ఇచ్చిన జగనన్న ప్రతి ఒక్కరు కూడా అవ్వకి అక్కకి చెల్లికి కూడా మరి వృద్ధాప్య పెన్షన్లే కాదు, వికలాంగ పెన్షన్లే కాదు, మరి అలాగే మరి అన్ని పెన్షన్ల ద్వారా ఎన్నో నిధులు మీకు అందరికీ కూడా ఇచ్చాడు. మరి అలాంటి జగనన్నని వదులుకొని ఇంకో పార్టీకి వెళ్తామని మరి మీ మనసు ఎలా ఒప్పుకుంటుందని చెప్పేసి మీకు అందరూ చెప్పి మీ అందరూ మీద చేసి ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు తీసుకురావడం జరిగింది.